హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీజీ పాలిసెట్ 2025కి సంబంధించి ఏదైతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా సర్టిఫికేట్ రిక్వైర్డ్ వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క వీడియోస్ కింద అనమాట దాదాపుగా చాలా ఒక మెంబర్ ఆఫ్ కామెంట్స్ అయితే రావడం జరిగింది. మరి ఈ వీడియో తరపు నుంచి ఏంటంటే ఇక్కడ ఏదైతే కామెంట్స్ వీడియో అనమాట, మీరు ఏమేమి కామెంట్ చేశారో మీకు కామెంట్స్ అందరూ కూడా రిప్లై దొరుకుతున్నమాట. ఈ వీడియో తరపు నుంచి తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ చూడండి. మీ కామెంట్కి మీకు అయితే రిప్లై దొరుకుతుంది. అదేవిధంగా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. అదేవిధంగా మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీటు వచ్చి కాలేజీకి వెళ్ళేంత వరకు. ఓకే, ఫస్ట్ కామెంట్ మనం చూసుకున్నట్లయితే అనమాట, మనకి ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అని ఒక వీడియో పెట్టాను అనమాట. దాని కింద కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ధను అనే స్టూడెంట్స్ కామెంట్ చేయడం జరిగింది అనమాట. స్పెషల్ కేటగిరీ గురించి చెప్పానని చెప్తా ఉన్నానమాట. స్పెషల్ కేటగిరీ గురించి నేను ఆల్రెడీ ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేను చెప్పడం జరిగింది, ఒకసారి వెరిఫై చేయండి. ఓకే, అదేవిధంగా ఇక్కడ మనకి ఇదైతే సంధ్య అని మనకు స్టూడెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది అనమాట. ఇదైతే 33,075 ర్యాంక్ వచ్చింది సార్, నాకు సీటు వస్తుందా రిప్లై ఇవ్వమని ఇక్కడ మనకు కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ 33,000 కాబట్టి మీకు సీట్ అయితే వస్తుంది. కానీ మరి మీకు పర్టికులర్గా ఏ బ్రాంచ్లో మీకు ఇంట్రెస్ట్ ఉంది, మరి మీరు ఏ బ్రాంచ్కి మీరు విభాషణ ఇవ్వాలనుకుంటున్నారో మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది గైస్. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ కామెంట్ మనం చూసుకునే ఇక్కడ మనకు ప్రవీణ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. బ్రో, గౌట్ కాలేజ్ ఇయర్ ఫీజు ఎంత ఉంటుంది అడుగుతా ఉన్నారు అనమాట. మనకి ఇక్కడ గవర్నమెంట్ దాదాపు మనకి ఏదైతే 9,000 నుంచి 15,000 వరకు అయితే ఫీజు అయితే ఉంటుంది అనమాట. మేబీ ఈ యొక్క అరౌండ్లోనే మనకైతే కాలేజ్ ఫీజు అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఇక్కడ ఏదైతే నేను మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేస్తాను అనమాట. లైక్ ఏ విధంగా అంటే ఒకసారి మరి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉంది ఫ్యూచర్ కూడా మీకు అయితే అప్కమింగ్లో వీడియో అయితే ఇస్తూ ఉంటాను. నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నది ఇక్కడ శ్రీని క్రియేషన్స్ అనమాట. మనకి ఇక్కడ చేయడం జరిగింది అనమాట. అన్న ఇక్కడ 8,052 ర్యాంక్ వచ్చింది, సిఎస్సి మాసప్ ట్యాంక్ కాలేజ్లో సీటు వస్తుందా అని ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. ఒకసారి మీకు ఇక్కడ మాసప్ ట్యాంక్లో సీటు వస్తుందా అని ఇక్కడ మీరు ఒక డౌట్ అయితే అడగడం జరిగింది అనమాట. మీకైతే సొల్యూషన్, కరెక్ట్ సొల్యూషన్, ఎగ్జాక్ట్ సొల్యూషన్ తెలియాలన్నట్లయితే మనకు వెబ్సైట్లో, ఇది మన పాలసీ వెబ్సైట్లో ఇక్కడ ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్ సంబంధించిన లీస్ట్ అయితే ప్లే చేయడం జరిగింది. ఒకసారి మీ యొక్క లీస్ట్ అయితే వెరిఫై చేయండి. ఓకే, ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీకు ఇక్కడ వీడియో కింద డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి గైస్. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. మరి ఇక్కడ 8,000 ర్యాంక్ వచ్చిన వారికి కూడా మంచి కాలంలో సీట్ వస్తుంది. మరి పర్టికులర్గా సిఎస్సి డిపార్ట్మెంట్ మాసప్ ట్యాంక్లో వస్తుందా, మరి ఎలా ఉంటుందని ఒకసారి మీ కేటగిరీ బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, మరి లాస్ట్ స్టూడెంట్కి ఎంత ర్యాంక్ ఉంటే మరి మాసప్ ట్యాంక్లో ఎలా సీట్ వచ్చింది ఒకసారి వెరిఫై చేయండి. మనకు రావడం జరిగింది. గౌట్ ఎంప్లాయీకి సర్టిఫికేట్ ఏమైనా ఉందా అని అడుగుతున్నమాట. ఖచ్చితంగా ఎవరైనా మీ పేరెంట్స్ గౌట్ ఎంప్లాయీ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ ఎంప్లాయీ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మ్యాండేటరీ కావాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇక్కడ సన్నీ అయితే కామెంట్ చేయడం జరిగింది అనమాట. సార్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కన్ఫర్మా బికాస్ మై ఆధార్ కార్డ్ అడ్రస్ ఈస్ ఆంధ్ర బట్ ఐ స్టడీడ్ ఇయర్ ఫర్ 4th to 10th క్లాస్ అనమాట. ఓకే గైస్, ఇది లైక్ ఏ విధంగా అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. మీరు మీ సైకిల్ అయితే అప్లికేషన్ చేసుకోండి. అదేవిధంగా మనకైతే మ్యాండేటరీ అంటే లైక్ ఈ విధంగా అంటే మనకు క్లారిటీగా మెన్షన్ చేయడం జరిగింది అనమాట, లోకల్ కేటగిరీ వారికి అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీ వారికి అనమాట. కాబట్టి మీరు ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఆంధ్ర ఉంది కాబట్టి మీరు ఇక్కడ మీకు సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సూర్య అయితే కామెంట్ చేయడం జరిగింది అనమాట. సార్, రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలా? ఖచ్చితంగా మీరు ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ దగ్గర లేకపోతే మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఆ లోపు మనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. లైక్ అయితే మనకు 24th నుంచి మనకు ఆన్లైన్లో కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి స్లాట్స్ తో ఓపెన్ అవుతాయి అనమాట. మీరైతే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ చేసుకోండి. కౌన్సిలింగ్ వెళ్ళడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సంబంధించిన వీడియో చేయడం జరిగింది అనమాట. ఆ యొక్క వీడియో మీరు చూసి మీకు క్లారిటీ అయితే వస్తుంది గైస్. ఆ యొక్క వీడియో సంబంధించిన లింక్ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, స్టూడియోస్ అయితే ఒకసారి మీరు చెక్అవుట్ చేయండి. ఆ యొక్క వీడియోని కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఖచ్చితంగా మనకు రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది గైస్. ఓకే, అదే విధంగా సార్ పాలిటెక్నిక్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి గైస్? ఇక్కడ పాలిటెక్నిక్ సంబంధించిన క్లాస్ స్టార్ట్ అవ్వాలంటే దాదాపు మనకి ఇక్కడ ఇంకొక 1 month అయితే టైం పడుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇక ఫస్ట్ ఫేజ్ అయిపోవాలి, అదేవిధంగా ఫైనల్ ఫేజ్ అయిపోవాలి, తర్వాత స్పాట్ అడ్మిషన్ అయిపోయిన తర్వాత మనకు ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది అనమాట. దాదాపు మనకు జూలై 1st, 2nd వీక్లో ఖచ్చితంగా అయితే పాలిటెక్నిక్ సంబంధించిన క్లాస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఒక నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నది ఇక్కడ, సార్ హైదరాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ సిఎస్సి బ్రాంచ్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. మనకు హైదరాబాద్లో మరి గవర్నమెంట్ కాలేజ్లో సిఎస్సి ఎన్ని ఉన్నాయని ఇక్కడ మనకు మాసప్ ట్యాంక్ కావచ్చు, అదేవిధంగా జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, తర్వాత మనకు విఎన్ఆర్ కావచ్చు, మన దాదాపు అయితే తెలంగాణలో గవర్నమెంట్ కాలేజ్ హైదరాబాద్లో బాగున్నాయన్నమాట. టాప్ ర్యాంక్స్ ఒక లిస్ట్ అయితే ఉందన్నమాట వెబ్సైట్లో. ఆ లిస్ట్ మీరు వెరిఫై చేయండి. వెరిఫై చేసి ఖచ్చితంగా అయితే మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ బోనోఫైడ్ 4 and 5 క్లాస్ లేదు. ఇక్కడ మీకు 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు బోనోఫైడ్ లేకపోతే ఆ పర్టికులర్ స్కూల్కి వెళ్ళి మీరు రాయించుకోండి. ఓకే, ఒక నెక్స్ట్ కామెంట్ మనం చూసుకున్నది ఇక్కడ మలరెడ్ అయితే కామెంట్ చేయడం జరిగింది. 34K రిక్వైర్డ్ హాస్టల్ ఫర్ పాలిటెక్నిక్ అని ఇక్కడ కామెంట్ చేశారనమాట. కానీ ఇక్కడ మరి హాస్టల్ ఫీజు గురించి మీరు అడుగుతా ఉన్నారు. ఒక లైక్ ఏ విధంగా అంటే డిపెండింగ్ అపాన్ మీ కాలేజ్ ఏ కాలేజ్ వస్తుందో గవర్నమెంట్ కాలేజ్కి
హాస్టల్ ఫీజు ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రైవేట్ కాలేజ్కి ఒక విధంగా ఉంటుంది. లైక్ మీకు ఏ విధంగా అంటే మెస్ ఫీజెస్ అయితే ఉంటాయన్నమాట. లైక్ ఏ విధంగా అంటే గవర్నమెంట్ కాలేజ్లో మంత్కి 500 600 కట్టుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇన్ కేస్ ప్రైవేట్ కాలేజ్ సీటు వచ్చి మీరు ప్రైవేట్ కాలేజ్ హాస్టల్ ఉన్నట్టు దాదాపుగా 2000 3000 మీకు ఇక్కడ కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఏదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిందని భావిస్తున్నాను ఈ వీడియో తరపు నుంచి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ కామెంట్ చేయండి వీడియో తరపు నుంచి. మళ్ళీ మీకు ఈ విధంగానే కామెంట్స్ రిప్లై వీడియో అయితే వస్తూ ఉంటాం మన ఛానల్ తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.